హే హలో లిటిల్ హార్ట్స్, మీ దగ్గర ఒక అరకిలో గోల్డ్ ఉందా? ఒక పావు కిలో గోల్డ్ ఉందా? అట్లీస్ట్ ఒక 100 గ్రాముల గోల్డ్ ఉందా? ఒక 50 గ్రాముల గోల్డ్ ఉందా? నేను ఎందుకు ఈ గోల్డ్ గురించి చెప్తున్నానంటే, గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, దాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మోడీ గారు ఎవరిని గోల్డ్ కొనొద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ కొంటే మన కంట్రీ కన్నా అదర్ కంట్రీకి బెనిఫిట్ ఎక్కువ, డాలర్ రేట్ పెరిగిపోతుంది. చాలా మందికి తెలుసు. నేను ఈ విషయం గురించి కాదు, వేరేది చెప్పడం కోసం ఈ గోల్డ్ గురించి స్టార్ట్ చేశాను. మీ దగ్గర గోల్డ్ ఎంతైతే ఉందో అంత మోడీ గారి లాగా నేను కొనొద్దని చెప్పట్లేదు. ఉన్న గోల్డ్ని అమ్మేసుకోండి. ఎస్, నేను నిజం చెప్తున్నా, అమ్మేసుకోండి. నా దగ్గర కన్నా ఒక పావు కిలో గోల్డ్ ఉంటే నేను ఒక 5 years తర్వాత బిలియనియన్స్ లో ఒకదాన్ని అయిపోతాను. అలాంటి ఒక ప్లానింగ్ నేను మీకు చెప్తాను. నా దగ్గర లేదు కాబట్టి ఉన్న వాళ్ళకి చెప్తున్నా. మీ దగ్గర గోల్డ్ ఉంటే ఫర్ ప్రజెంట్ అమ్మేసుకోండి. బ్యాంక్ లో తాకట్టు కూడా కాదు. మీరు ఇప్పుడు బ్యాంక్ లో తాకట్టు పెట్టుకుని ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారంట. సో అలాంటి ప్రాసెస్ పెట్టుకోవద్దు. పావు కిలో గోల్డ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నా, మీరు అమ్మేసుకోండి. 250 గ్రాముల గోల్డ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ అమ్మేసుకోండి. తక్కువ ఉన్న వాళ్ళు కూడా అమ్మేసుకోండి. మీకు మాక్సిమం 40 to 50 lakhs ఈజీగా వస్తాయి. ఒక పావు కిలో ప్లస్ ఉంటే గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ల్యాండ్స్ మీద. మీరు ఎప్పుడైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారో అప్పుడు మీరు ఫ్యూచర్ బిలియనియర్స్ అయినట్టే. ఓకేనా? మీరు ఏదైనా మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడైతే గోల్డ్ మీద అస్సలు గోల్డ్ మీదనే కాదు, దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవద్దు. ఏదైనా మీకు ప్లానింగ్ ఉంటే ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ మీద ఒక ప్లాన్ చేసుకోండి. అది కూడా చిన్న ప్రీమియం ప్లాన్ ఒకటి మంచిది చేసుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రానికి మీరు ల్యాండ్ మీద తప్ప దేని మీద ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి 8328215595. మన అదూరి గ్రూప్ ఆఫ్ కంపెనీలో వన్ ఆఫ్ ది నెంబర్ నేను ఇన్ విజయవాడ. మన ఆఫీస్ వచ్చేసి ట్రెండ్సెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మన ప్లాట్స్ వచ్చేసి కాజా మంగళగిరి దగ్గర టోల్గేట్ దగ్గర ఉన్నాయి. అవి విల్లాకి అండ్ నెప్పల్లి పామర్రు కూడా ఉన్నాయి వెంచర్స్. కాజా మంగళగిరి దగ్గర ఉన్నవి విల్లాస్ అనమాట. మీకు అక్కడ గజం వచ్చేసి 27,500 పడుతుంది. నెర్వేషబుల్, మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ పామర్రు నెప్పల్లి దగ్గర మాత్రానికి 16,000 17,000 అరౌండ్ అలా పడుతుంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఈ వెంచర్స్ అనేవి మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో తెలుసు ఈ వెంచర్స్ అన్నిటికి. వరుణ్ సందేశ్ గారు అండ్ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, అదూరి గ్రూప్ ఆఫ్ పైప్స్ కి ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది మెంబర్స్. వీళ్ళందరూ ఇన్క్లూడ్ అయి ఉన్నారు. ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ సిఆర్డిఏ అప్రూవల్ అనమాట. ఎక్కువ మనకి హాస్పిటల్స్ అండ్ డెవలప్మెంట్ ఏరియా, అవుటర్ రింగ్ రోడ్స్, ఎక్కువ కాలేజెస్, ఇలాంటి ఏరియాస్ ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. మన పెద్ద పెద్ద హీరోస్ అనౌన్స్మెంట్ వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంటే అవి నార్మల్ గా ఉండవు కదా. కంపల్సరీ అందులో లిటిగేషన్స్ అయితే ఉండవు కంపల్సరీ. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోస్ చిన్న చిన్న వాటికైతే అంబాసిడర్స్ గా రారు కదా. సో దానికోసం అని చెప్తున్నా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఫ్లాట్ విజువల్స్ అండ్ వీడియోస్ మీకు నేను షాప్ చేస్తాను. మీకు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ అయితే 8328215595. మీరు ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చితేనే ఇన్వాల్వ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి, ఫ్యూచర్ బిలియనియన్స్ అవ్వండి. ఇప్పుడు మీరు 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కన్ఫర్మ్ చెప్తున్నా ఆఫ్టర్ 10 years 50 కోట్లైనా అవ్వచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు. బై బై, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. తెలిసింది బస్ రూటే కదా ఇది. పామర్ మెయిన్ రోడ్డు, రోడ్డు పామర్. సార్ రండి, చెప్పారా సార్? రండి. ఫినిషింగ్